మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై చంద్రబాబు. అందరికీ నమస్కారం. ఈరోజు పార్టీ జాతీయ అధ్యక్షులైన నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా నాకు అవకాశం ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ నారా లోకేష్ గారికి, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి, గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన గుమ్మనూరు జయరామన్న గారికి, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అన్న గారికి, పార్టీ అధికార ప్రతినిధి అయిన డూండి రాకేష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. పార్టీలో ఎంతో మంది మహామహులైన పరిటాల శ్రీరామ్ గారైతేనేమి, తుగ్గిలి నాగేంద్ర గారైతేనేమి, తిక్కారెడ్డి గారైతేనేమి, శాప్ చైర్మన్ రవినాయుడు గారైతేనేమి, పర్వీన్ బాను లాంటి హేమాహేమీలు ఉన్నటువంటి స్థానంలో నాకు కూడా అవకాశం కల్పించడం నాకు ఎంతో సంతోషకరమైన విషయము. ఈ సందర్భంగా ఇలాంటి గురుతర బాధ్యతను నా మీద నమ్మకం ఉంచి నాకు ఇచ్చినందుకు అధిష్టానం ఇచ్చిన ప్రతి ఒక్క పనిని 100% దానికి నిర్వహిస్తూ దానికి ఖచ్చితంగా న్యాయం చేస్తానని అందరి సందర్భంలో నేను విన్నవించుకుంటున్నాను. జై చంద్రబాబు, జై నారా లోకేష్, జై జై తెలుగుదేశం. గత 5 సంవత్సరాలుగా నేను పార్టీలో చాలా యాక్టివ్గా ఉంటూ నా యొక్క బాధ్యతగా తీసుకొని విలేజెస్ కి తిరగటం అయితేనేముంది. ప్రతి ఒక్క విలేజ్ మన గుంతకల్ నియోజకవర్గంలో 120 విలేజ్లు ఉంటే 110 విలేజ్లు ఇంటింటికి వెళ్ళి నేను సూపర్ 6 కార్యక్రమాన్ని నిర్వహించడం అయితేనేముంది. మొన్న ఎలక్షన్స్ లో నాకు ఇవ్వకపోయినా గుమ్మనూరు జయరామన్న గారికి నేను నా సహాయ సహకారాలు 50 రోజులు కష్టపడి అందించి ప్రజలలో మెప్పు తెచ్చుకొని పదవికి మన పార్టీకి గెలిచేటట్లు చేసి నా సాయశక్తిలా కృషి చేయటం అయితేనేముంది. ఇంకా ఎన్నో కార్యక్రమాలు పార్టీ కోసమే నేను పాటుపడినాను. నా యొక్క కష్టాన్ని, నా యొక్క బాధ్యతని, నా యొక్క డెడికేషన్ ని గుర్తించి ఈ రోజు నాకు బాధ్యతను ఇచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. నాకే కాదు, ఎంతో మంది పార్టీలో కష్టపడిన వారు ఉన్నారు. వాళ్ళందరినీ గుర్తించి ఖచ్చితంగా పదవులు మన చంద్రబాబు నాయుడు గారే ఇస్తారు, న్యాయం చేస్తారు అనే దానికి ఇంకొక నిదర్శనం నేను కూడా ఉన్నాను. ఇలాగే ఉంటే ఎవరు కూడా అలగకుండా, మన లోకేష్ బాబు చెప్పినట్టుగా ఎవరు కూడా అలగకుండా పార్టీకి కష్టపడి పనిచేస్తూ రాబో ఎలక్షన్లలో కూడా మనం బాగా కష్టపడి మన పార్టీని గెలిపించుకుంటే ఖచ్చితంగా అందరికీ పదవులు వస్తాయి. ఒకరికి ముందు ఒకరికి లేటు, అంతేగాని ఖచ్చితంగా పదవులు రావటం అనేది ఖచ్చితము మన తెలుగుదేశం పార్టీలో. ఇది అందరూ గుర్తించి సాయశక్తులా కష్టపడి మన ప్రభుత్వాన్ని నిలబెట్టుకొని ఇంకా మన 15 ఏళ్ళు ఈ కూటమి ప్రభుత్వాన్ని మనం ఇలాగనే ఆశీర్వదిస్తుంటే మన రాష్ట్రం అయితేనేముంది, మన దేశాన్ని కూడా ఎన్నో విధాల అభివృద్ధి చేసుకోవచ్చు. మన రాష్ట్రంలో ఇప్పుడు చూసాము అమరావతిలో ఎన్నో మొన్న కూడా నేను అమరావతికి వెళ్ళాను, అక్కడ అన్ని చూసొచ్చాను. బిల్డింగ్స్ అయితేనేముంది, న్యాయస్థానము అన్నిటినీ ఎంతో బాగా డెవలప్ చేస్తున్నారు. అలాంటిది మనం గుర్తించి ప్రతి ఒక్క దగ్గర మన యొక్క కష్టాన్ని మనం ప్రభుత్వానికి అవకాశం ఇస్తే ప్రభుత్వం కూడా మనకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. త్వరలో రాబోతున్న పంచాయతీ ఎలక్షన్స్ అయితేనేముంది, స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో అయితేనేముంది, నేను నా సాయశక్తులా కష్టపడి పార్టీకి విజయవంతం చేకూరేట్లుగా నేను కష్టపడతానని అందరికీ తెలియజేస్తున్నాను. నేనే కాకుండా మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని, పార్టీని బలోపేతం చేస్తూ పార్టీని గెలిపించాలని మీ అందరినీ కోరుతున్నాను.